హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. అనంతుడి ఆంతర్యం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వెవరి మేలు కోసం ఇంతటి కష్టసాధ్యమైన కార్యానికి పూనుకున్నావో నాకు బోధపడ్డం లేదు. కొందరు వ్యక్తులు మొదట మేలు తలపెట్టినా చివరికి వచ్చే వరకు అందరూ విరుద్ధంగా వ్యవహరిస్తారు. నువ్వు అటువంటి వాడిమేమో ఆత్మపరిశీలన చేసుకోవడానికి వీలుగా నీకు అనంతుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వింధ్యవర్ధన రాజ్యానికి రాజు అశోకవర్ధనుడు. అతని రాజ్యానికి దక్షిణ దిశగా నైమిసారణ్యం ఉండేది. అందులో సిద్ధయోగి అనే మునీశ్వరుడు గురుకులను నడిపేవాడు. సిద్ధయోగికి తెలియని ధర్మశాస్త్రాలు కానీ వీర విద్యలు కానీ లేవు. అందుకే ఎందరో రాజులు తమ బిడ్డలను సిద్ధయోగి వద్ద శిష్యులుగా చేర్పించడానికి ఇష్టపడేవారు. అశోకవర్ధను కూడా తన కుమారుడైన హర్షవర్ధుడిని సిద్ధయోగి సమక్షానికి తీసుకుపోయి, మునీశ్వర, నా కుమారుడిని శిష్యుడిగా స్వీకరించి భావి మహారాజుగా తీర్చిదిద్దండి అని కోరాడు. సిద్ధయోగి అందుకు సమ్మతించాడు. అదే సమయానికి పురుషోత్తముడు అనే రైతు తన కుమారుడైన అనంతుణ్ణి సిద్ధయోగి వద్దకు తెచ్చి, మహానుభావా, నా కుమారుడికి వేద విద్యల పట్ల వీర విద్యల పట్ల ఆసక్తి ఎక్కువ. అందుకే మీ వద్దకు తీసుకొచ్చాను. శిష్యుడిగా స్వీకరించండి. వాడి భవిష్యత్తుని మంచిగా ఉండేలా ప్రసాదించండి అని కోరాడు. సిద్ధయోగి అనంతుణ్ణి కూడా శిష్యుడిగా స్వీకరించాడు. హర్షవర్ధనుడు, అనంతుడు గురువు చెప్పే విద్య పట్ల అమితమైన శ్రద్ధ చూపేవారు. సిద్ధయోగి వారిరువురు సమఉజ్జీలని గ్రహించాడు. అయితే హర్షవర్ధనుడు ప్రతిసారి అనంతుణ్ణి మించిన ప్రతిభ కనబరచాలని ఆరాటపడేవాడు. అనంతుడు మాత్రం హర్షవర్ధుడిని రాకుమారుడిగా గౌరవించేవాడు. అభిమానం చూపేవాడు కానీ అసూయపడేవాడు కాదు. రాజకుమారుణ్ణి మించిపోవాలని తాపత్రయపడేవాడు కాదు. ఒకరోజు యాగానికి అవసరమైన సమధులు ఏర్పరచడానికి విద్యార్థులందరూ కలిసి అరణ్యంలోకి వెళ్లారు. అప్పుడు ఒక భల్లూకం వారి మీద దాడి చేసింది. విద్యార్థులు భల్లూకాన్ని చూసి పారిపోయారు. హర్షవర్ధనుడు ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్నాడు. కానీ దాని వల్ల ముందు నిలవలేకపోయాడు. అంతలో అనంతుడు హర్షవర్ధుని పక్కకి నెట్టి భల్లూకంతో కలబడ్డాడు. భల్లూకంతో పోర్లో తీవ్రంగా గాయాలైన అనంతుడు వెరవలేదు. శిష్యుల ద్వారా భల్లూక విషయం తెలుసుకున్న సిద్ధయోగి అక్కడికి వచ్చి భల్లూకం మీద మంత్రజలం జల్లాడు. అంతటితో భల్లూకం స్పృహ తప్పి పడిపోయింది. సిద్ధయోగి తీవ్రమైన గాయాలైన అనంతుడిని ఆశ్రమానికి తీసుకుపోయి మూలికా వైద్యం చేశాడు. అనంతుడు వారం రోజులకు గాని కోలుకోలేకపోయాడు. ఒకరోజు హర్షవర్ధనుడు దూరంగా ఉన్న సమయాన సిద్ధయోగి, అనంత, హర్షవర్ధుడిని ప్రాణాలకు తెగించి కాపాడావు. నీకు ప్రాణం మీద తీపి లేదా అని అడిగాడు. అందుకు అనంతుడు, గురువర్య, హర్షవర్ధనుడు భావి మహారాజు. ఒక సామాన్యుడైన నా ప్రాణం కంటే అతడి ప్రాణం విలువైనది. అందుకే అలా చేశాను అని చెప్పాడు. సిద్ధయోగి అనంతుడు వంక ప్రసన్నపూర్వకంగా చూశాడు. హర్షవర్ధనుడు, అనంతుడు వీర విద్యలన్నిట్లోనూ సమంగా ఉన్నా వీలు విద్యలో మాత్రం అనంతుడిది పైచేయిగా ఉండేది. ఆ విషయంలో హర్షవర్ధనుడికి తీవ్రమైన అసంతృప్తి ఉండేది. అందుకే అనంతుడిని మించి ప్రతిభ కనబరచడానికి తీవ్రమైన కృషి చేసేవాడు. ఒక పర్యాయం సిద్ధయోగి విద్యార్థులందరినూ 2 జట్టులుగా విడగొట్టి వీలు విద్య పోటీ పెట్టాడు. చివరిగా హర్షవర్ధనుడు, అనంతుల మధ్య పోటీ జరిగింది. సిద్ధయోగి ఒక పూలదండను చెట్టు కొమ్మకు తగిలించి బాణంతో ఆ పూలదండను కాసింత దూరంలో ఉన్న దేవతా విగ్రహం మెడలో పడేలా చేయమని పరీక్ష పెట్టాడు. అంతేకాదు, పూలదండలోని ఒక పువ్వు కూడా నేల రాలకూడదని షరతు పెట్టాడు. క్లిష్టమైన ఆ పరీక్షలో ఎవరు నెగ్గుతారోనని శిష్యులందరూ ఆసక్తి కనబర్చారు. తొలత హర్షవర్ధనుడు వేసిన బాణం సూటిగా పోయి పూలదండను తాకింది. మరుక్షణం పూలదండ వెళ్ళి దేవతా విగ్రహం మెడలో పడింది. ఒక్క పువ్వు కూడా నేల రాలలేదు. తర్వాత అనంతుడు వేసిన బాణం పూలదండను సరిగ్గా దేవతా విగ్రహం మెడలో పడేసింది కానీ కొన్ని పూలు నేల రాలాయి. సిద్ధయోగి హర్షవర్ధనుడే విజేతగా ప్రకటించాడు. ఆ రాత్రి విద్యార్థులందరూ నిద్రించాక సిద్ధయోగి అనంతుడితో, అనంత, నీవు పోటీలో కావాలనే ఓడిపోయావని నేను గ్రహించాను. ఎందుకు అలా చేశావు అని ప్రశ్నించాడు. అందుకు అనంతుడు, గురుదేవా, హర్షవర్ధనుడు విలువిద్యలో నాకంటే తక్కువగా భావించి ఆత్మోన్నత భావం పెంచుకుంటున్నాడు. అతనిలో ఆత్మవిశ్వాసం నింపడానికి నేను కావాలనే ఓడిపోయాను అని చెప్పాడు. సిద్ధయోగి అనంతుడు వంక మెచ్చుకోలుగా చూశాడు. విలువిద్య పోటీలలో తను గెలుపొందాక హర్షవర్ధనుడు అనంతుడిని చిన్న చూపు చూడసాగాడు.
తోటి విద్యార్థుల దగ్గర తనంతటి గొప్పవాడు లేడని, అనంతుడు లాంటి 10 మందిని ఏకకాలంలో ఓడించగలని గొప్పలు చెప్పుకోసాగాడు. అందుకు అనంతుడు బాధపడేవాడు కాదు, కానీ నిజం తెలిసిన సిద్ధయోగి మాత్రం బాధపడేవాడు. ఒక పర్యాయం సిద్ధయోగి అనంతుడిని చేరబిలిచి, నాయనా, నా దగ్గరున్న శిష్యులందరిలోనూ నువ్వు ఉత్తముడివి, నాకు ప్రియతముడివి. గురువు ఎప్పుడూ మరెవరికీ నేర్పని కొన్ని మెలకువలు తన ప్రియమైన శిష్యులకే నేర్పుతాడు. అందుకు ఖడ్గచాలంలోని కొన్ని రహస్య మెలకువలు నీకు నేర్పుతాను అన్నాడు. అందుకు అనంతుడు, గురుదేవా, మీరు నాపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞుడిని. అయితే నా అభ్యర్థన ఏమిటంటే, ఆ మెలకువలు హర్షవర్ధనుడికి నేర్పండి. ఎందుకంటే నాకంటే అతనికి శత్రుభయం ఎక్కువ. ఖడ్గచాలనంలో మెలకువలు అతడికి మరింత ఉపయోగపడగలవు అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి, అనంత, నీ వంటి స్నేహితుడిని పొందిన రాకుమారుడు అదృష్టవంతుడు అన్నాడు. కొన్ని సంవత్సరాలకు వారి విద్యాభ్యాసం ముగిసింది. చివరిసారిగా విద్యార్థుల మధ్య సిద్ధయోగి పోటీలు పెట్టదలిచాడు. ఆ పోటీలకు హాజరు కమ్మని మహారాజుతో పాటు అందరి తల్లిదండ్రులకు వర్తమానం పంపాడు. మహారాజుతో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఆ పోటీలకు హాజరయ్యారు. అన్ని పోటీలలో హర్షవర్ధనుడు, అనంతులు ప్రథములుగా నిలిచారు. చివరగా సిద్ధయోగి వారి ఇరువురి మధ్య కత్తి యుద్ధం పోటీ పెట్టాడు. వారిరువురు పోటీల్లో చాలాసేపు కత్తి యుద్ధం చేశారు. వారి చేతుల్లోని ఖడ్గాలు మెరుపు వేగంతో కదలాడాయి. కొంతసేపటికి అనంతుడు ఒక అసాధారణమైన ప్రక్రియతో హర్షవర్ధుడి చేతిలోని కత్తిని ఎగరగొట్టాడు. సిద్ధయోగి అనంతుడిని విజేతగా ప్రకటించాడు. అనంతుడు తన తండ్రితో కలిసి గ్రామానికి బయలుదేరే సమయాన సిద్ధయోగి అనంతుడిని చేరబిలిచి, నాయనా, నీవు వీరుడవే కాదు, వివేకవంతుడివి కూడా, అంతకు మించి నిజమైన స్నేహితుడివి అని అభినందించాడు. అనంతుడు గురువు పాదాలకు భక్తితో నమస్కరించి బయలుదేరిపోయాడు. అంతవరకు కథ చెప్పిన బేతాళుడు రాజా, ఓ పర్యాయం అనంతుడు ప్రాణాలకు తెగించి భల్లూకం బారి నుండి రాజకుమారుణ్ణి కాపాడాడు. మరో సందర్భంలో రాజకుమారుడిలో ఆత్మవిశ్వాసం నింపడానికి కావాలని విలువిద్య పోటీలో ఓడిపోయాడు. అటువంటి అనంతుడు విద్యాభ్యాసం ముగిసిన సమయంలో అందరి ముందు హర్షవర్ధుణ్ణి చిత్తుగా ఓడించాడు. అతడు ఎందుకు అలా ప్రవర్తించాడు? అందరి ముందు తన గొప్పతనం ప్రదర్శించుకోవడానికా, లేక ఓడిపోయి తన తండ్రి మనసు నొప్పించడం ఇష్టం లేకనా? అలా కాని పక్షాన మహారాజు ముందు తన శక్తియుక్తులు ప్రదర్శిస్తే తనకు మంచి పదవి దొరకగలదన్న ఆశతోనా? అలాగే సిద్ధయోగి అనంతుడిని వివేకవంతుడని, నిజమైన స్నేహితుడని అభినందించడం ఈ సందర్భంలో ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించాడు. అప్పుడు విక్రమార్కుడు, బేతాళా, అనంతుడు రాజకుమారుడిలో ఆత్మవిశ్వాసం నింపడానికి చేసిన ప్రయత్నం అతడిలో అహంకారాన్ని నింపింది. అందుకే రాజకుమారుడు గతంలో అనంతుడు తన ప్రాణాలు కాపాడిన వైనం కూడా మరిచి అతన్ని పదే పదే చిన్నచూపు చూడసాగాడు. తోటి విద్యార్థుల దగ్గర తూలనాడాడు. కాబోయే రాజుకి అసలు ఉండకూడనిది అహంకారం. రాజు అహంకారం అతనికే కాదు, రాజ్యానికి కూడా చేటు తెస్తుంది. అది గ్రహించాడు. బట్టే అనంతుడు హర్షవర్ధనుడిలోని తనను మించిన వాడు లేడన్న అహంకారం పారదోలడానికి అతన్ని ఓడించాడు. అంతేగాని తండ్రిని సంతోషపెట్టడానికి కానీ, రాజు మెప్పు పొంది పదవి సంపాదించడానికి కానీ ఎంతమాత్రం కాదు. నిజమైన స్నేహితుడు తన మిత్రుడు ఉన్నతి కోరుకుంటాడే గాని పతనాన్ని కాదు. ఆ విషయం అవగతం చేసుకోబట్టే సిద్ధయోగి అనంతుడిని వివేకవంతుడని, నిజమైన స్నేహితుడని ప్రశంసించాడు అని చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.